ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. గత కొన్ని పాఠాలు మనము బైబిల్ గురించి ఆలోచన చేస్తున్నాం. బైబిలే దేవుని యొక్క గ్రంథము అనే సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు బైబిల్ మీద బురదజల్లే వాళ్ళు అనేకులు బైబిలే దేవుని గ్రంథం అని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని గ్రంథం అనబడాలంటే ఒక 7 పాయింట్లు మనం ప్రారంభంలోనే మనం చూసాం. ఒకటి, బైబిల్ని దేవుడే వ్రాసాడని ఒప్పుకున్నాడా? 2, బైబిల్కి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? దాన్ని మనం ఆలోచన చేసాం. బైబిల్ని దేవుడే వ్రాసాడని, ఆ మాటలు పలికించింది పరిశుద్ధాత్మ, రచయితల చేత వ్రాయించింది కూడా పరిశుద్ధాత్మ అనే సంగతులు మనం ఆలోచన చేసాం. కాబట్టి ఊహించి కల్పనా కథలు సంబంధించిన గ్రంథం కాదు బైబిల్ అంటే. పేతురు మాట్లాడుతూ మీకు రాసిన సంగతులు చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి రాయలే, మేము కనులారా చూసిన వారమై ఆ సంగతులు మీకు తెలిపితివి అంటాడు. కాబట్టి కన్నులారా చూసి చెవులారా విని వ్రాసిన సంగతులు బైబిల్లో ఉన్నవి. కాబట్టి వ్రాయించింది పరిశుద్ధాత్మ, మాటలు పలికించింది కూడా పరిశుద్ధాత్మ. బైబిల్కి మరి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అంటే, కన్నులారా చూసి చెవులారా విని వ్రాసిన వాళ్ళే ప్రవక్తలు కానీ, క్రొత్త నిబంధనపు రచయితలు కానీ. మూడోది ఏం ఆలోచన చేశామంటే, భౌగోళిక ఆధారములు. అంటే బైబిల్లో ఉన్న దేశాలు కానీ, పట్టణాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ నేటికి భూమి మీద ఎక్కడైనా ఉన్నవా? యేసుక్రీస్తు వారు జన్మించిన ఊరు కానీ, యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతం కానీ నేటికి ఉన్నదా అంటే, భౌగోళిక ఆధారాలు కూడా గ్రంథానికి పుష్కలంగా ఉన్నట్లు మనము చూడవచ్చు. నాలుగోది, శాస్త్రీయమైన ఆధారాలు మనం చూసాం. అంటే సైంటిఫికల్ ఎవిడెన్స్. అంటే గ్రంథం అశాస్త్రీయమైనది అంటారు, కానీ గ్రంథం అశాస్త్రీయమైనది కాదు, గ్రంథము శాస్త్రీయమైనదే. అంటే సైన్స్ చెప్పక ముందే అనేకమైన అద్భుత విషయాలు బైబిల్లో ఉన్నట్లు మనం చూసాం. సైన్స్ ఎప్పుడు చెప్పింది ఈ విషయాలు? క్రీస్తు శకం చెప్పింది, కానీ క్రీస్తు పూర్వమే సైన్స్ చెప్పక ముందే ఆ విషయాల్లో బైబిల్లో నిక్షిప్తమైనట్లు మనం చూసాం. కాబట్టి బైబిల్ శాస్త్రీయమైనది. అంటే అదేం సైన్స్ పుస్తకం కాదు, సైన్స్ చెప్పటం బైబిల్ యొక్క ఉద్దేశమేమి కాదు, కానీ అవసరాన్ని బట్టి పరమదేవుడు ఏం చేశారంటే, ప్రకృతిలో ఉన్న విషయాలని, ఆ ప్రకృతిని గురించి దేవుడు అవసరాన్ని బట్టి మాట్లాడించేశాడు. ఖగోళం గురించి కానీ, ఈ భూమి గురించి కానీ, ఈ సముద్రం గురించి కానీ, మానవ దేహం గురించి కానీ అనేక విషయాలు వైద్య శాస్త్రం డెవలప్మెంట్ లేనప్పుడే, సైన్స్ అనేది డెవలప్మెంట్ లేనప్పుడే గ్రంథంలో అవి ఉన్నట్లు మనం చూసాం. కాబట్టి గ్రంథం శాస్త్రమైనది. సైంటిఫికల్ ఎవిడెన్స్ గ్రంథానికి చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే 7 పాయింట్లు చెప్పాను నేను ప్రారంభంలో. 5వది, గ్రంథము భవిష్యత్తు చెప్పగలదా, లేక ప్రవచనాలు వాటి నెరవేర్పులు. 6వది, చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్స్. 7వది, పురావస్తు ఆధారాలు, ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్స్. ఈరోజు మనం ఏం చేద్దామంటే, గ్రంథము భవిష్యత్తు చెప్పగలదనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అంటే ప్రవచనాలు వాటి నెరవేర్పులు. అంటే బైబిలు జరగబోయే వాటి గురించి మాట్లాడిందా? అసలు బైబిల్ జరగబోయే వాటి గురించి మాట్లాడిందా? అసలు బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయంటే, గ్రంథంలో పుష్కలంగా ప్రవచనాలు ఉన్నట్లు మనం చూడొచ్చు. కుప్పలుగా ప్రవచనాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ప్రవచనాలు పలికి వాటిని నెరవేర్చుకోకుండా ఉండలేదు గ్రంథము ఏ ప్రవచనం అయితే పలికిందో అది అద్భుతంగా ఆ కాలాల్లో నెరవేర్చుకున్నట్లు మనం చూడవచ్చు. మనుషులు పలికిన మాటలు నిరర్ధకమవుతాయేమో కానీ దేవుడు పలికిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ మాట్లాడుతుంది. ఎలిజబెత్ అయినా క్షమించొద్దాం ఒకసారి.
లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవుడు పలికిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు అని మనకి గ్రంథంలో కనిపిస్తుంది. ఆ మాట అద్భుతంగా వాస్తవం అన్నట్లు మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, అంటే ఎలిజబెతే మాట్లాడింది, క్షమించండి, దూత మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అంటే గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఏవో టూకీగా పలికిన ప్రవచనాలు కాదు ఇవి. అనుకోకుండా మాట్లాడిన మాటలు కాదు ఇవి. కాబట్టి గ్రంథంలో ప్రవచనం పలికిందంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకున్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి గ్రంథము భవిష్యత్తు చెప్పగలదు. భవిష్యత్తును గురించి అనేక ప్రవచనాలు గ్రంథంలో మనకు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విశేషంగా ప్రపంచాన్ని ఎలాంటి ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయో, ఆ ప్రభుత్వాలు ఎలాగూ పతనమైపోతాయో గ్రంథం ముందుగానే మాట్లాడింది. సహోదరి సహోదరులారా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వము ఎంతకాలం ఉంటుంది, అలాగే ఆ ప్రభుత్వాన్ని మరలా ఏ ప్రభుత్వం పడగొట్టుద్ది అని కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు కూడా గ్రంథం మాట్లాడినట్లు మనం చూడవచ్చు. కాబట్టి గ్రంథం భవిష్యత్తు చెప్పగలదు. ప్రవచనాలు వాటి నెరవేర్పుల్ని మనం చూద్దాం. అందులో నెంబర్ 1, అబ్రహాము సంతానమును గూర్చిన ప్రవచనం. అబ్రహాము సంతానమును గూర్చిన ప్రవచనం. అప్పటికి వాస్తవానికి అబ్రహాముకి ఇస్సాకు జన్మించలేదు. ఇస్సాకు జన్మించక ముందే అబ్రహాము యొక్క సంతానం యొక్క భవిష్యత్ గురించి దేవుడు మాట్లాడాడు. ఇస్సాకు అప్పటికి పుట్టలేదు. అప్పటికి యాకోబు లేడు, ఇశ్రాయేలు యొక్క సంతానం లేదు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ఇస్సాకు పుట్టక ముందే దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్లు చూడొచ్చు. ఒక అద్భుతమైన ప్రవచనం మనకు కనిపిస్తున్నది. ఆదికాండము 15వ అధ్యాయం చూద్దాం మనం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. అప్పటికి ఇస్సాకు పుట్టుడంటే సంతానం ఉంది అబ్రహాము కంటే. అబ్రహాముకు సంతానం ఏమీ లేదు. సంతానం పుట్టక ముందే సంతానం యొక్క గతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంతానం యొక్క భవిష్యత్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటుందంట ఆ సంతానం? తర్వాత నెక్స్ట్ 14వ వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 400 ఏండ్లు వారు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే వారు అంటే వీరు ఎవరినైతే దాసులుగా చేసుకుంటారో ఇశ్రాయేలుని, అంటే అబ్రహాం యొక్క సంతానాన్ని శ్రమ పెడతారు. వారు మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చేదరు. అంటే దాసులుగా ఉన్న తర్వాత, ఆ దాసత్వం గతించిపోయిన తర్వాత ఆ దాస గృహం నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారనే విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చేదరు. అంటే ఇది ప్రవచనం. అంటే అబ్రహాం యొక్క సంతానం గురించి దేవుడు భవిష్యత్తు మాట్లాడాడు. మరి ఈ దేవుడు మాట్లాడిన ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది, ఎవరిలో నెరవేరింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకు యాకోబు జన్మించాడు, యాకోబుకి 12 మంది కుమారులు పుట్టేశారు. మీకు తెలిసినట్లు 10 మంది అన్నలు ఏం చేశారంటే యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేసినట్లు. ఫస్ట్ మిద్యానులకు అమ్మివేశారు. వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మిద్యానులు ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు యొక్క పోతీఫెర, ఐగుప్తు యొక్క రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫెర ఏం చేస్తారంటే యోసేపును కొనుక్కుంటాడు. అంటే యోసేపుని ఐగుప్తుకు పంపించటంలో అన్నల హస్తమేమో కానీ దేవుని యొక్క జోక్యము హస్తం ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియ సహోదరులారా,
అంటే యోసేపు అంటే అన్నలకు ఒక అసూయ, ఒక తీవ్రమైన అసూయ ద్వేషం ఉండేది. ఆ అసూయ ద్వేషంతో చంపాలని చూశారు. కానీ చంపకుండా ఏం చేశారంటే గోతిలో పడవేశారు. తర్వాత ఏం చేశారంటే ఆ గోతుల నుంచి తీసేసి మిద్యానీయులకి అలాగే ఇష్మాయేలీయులకి అమ్మివేశారు. అంటే యోసేపు ఐగుప్తుకి వెళ్ళటంలో ఎవరి హస్తం ఉందంటే ప్రాముఖ్యంగా దేవుని జోక్యం ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది కీర్తనల గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. 107వ కీర్తన. 107వ కీర్తనలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంటది. 17వ వచనం. 107వ కీర్తన 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. వారు అంటే ఇశ్రాయేలు ప్రజల కంటే ముందుగా, లేకుంటే యాకోబు సంతానము కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. అంటే యోసేపును పంపెను. అంటే యోసేపును ఐగుప్తుకు పంపించింది ఎవరంటే దేవుడు పంపించాడు. యోసేపును ఐగుప్తుకు పంపించడంలో ప్రాముఖ్యమైన హస్తం ఎవరిదంటే దేవునిది. యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఆ పోతీఫెర ఎంట నమ్మకంగా పనిచేస్తుంటాడు. తర్వాత మరలా సుమారు 2 సంవత్సరాలు జైలులో ఉంటారు. ఆ జైలు నుంచి విడుదలైపోయిన తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడు యోసేపు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంటది. ఆ కనాను దేశంలో ఆహారం లేనప్పుడు యాకోబు తన కుమారులు ఏం చేస్తారంటే, ఐగుప్తులో ఆహారం ఉన్నదని సంగతి నేను విన్నాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఐగుప్తుకు వెళ్ళి మన కుటుంబానికి ఆహారం తీసుకొని రండి తన కుమారులను పంపించేస్తుంటాడు. అలాగా మొదటిసారి పంపిస్తాడు. అలాగా మరలా రెండోసారి పంపిస్తాడు. రెండోసారి పంపించినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే తాను తన అన్నలకి పరిచయం చేసుకుంటాడు. అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని, అనేక కానుకలని, బహుమానాలు ఇచ్చేసి, ఇదిగో మీరందరూ ఏం చేస్తారంటే తిరిగి నా తండ్రిని అలాగే మీ కుటుంబాలన్నిటి కూడా ఏం చేస్తారంటే ఐగుప్తుకు తీసుకొని రండి, యోసేపు మిమ్మల్ని ఇక్కడ పోషిస్తాడని నా తండ్రికి తెలియచేయండి అని యోసేపు అన్నలకు చెప్పి పంపించేస్తుంటాడు. అప్పుడు యోసేపు యొక్క అన్నలు వెళ్ళి యాకోబు గారి సంగతి చెప్పినప్పుడు సుమారు 70 మంది యాకోబు యొక్క సంతానం ఏం చేస్తుంటే ఐగుప్తుకు వచ్చేస్తే, ప్రియ సహోదరులారా. అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అంటే దేవుడి నోట పలికిందంటే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. మనుషుల యొక్క ప్రవచనాలు వ్యర్థమవుతాయేమో కానీ దేవుని ప్రవచనాలు వ్యర్థమయ్యే అవకాశము లేదు. బైబిల్ భవిష్యత్ చెప్పిందంటే బైబిల్ భవిష్యత్ గురించి అద్భుతంగా మాట్లాడింది. 70 మంది యాకోబు సంతానం వచ్చినట్లు మనం చూడవచ్చు. ఆదికాండము 46వ అధ్యాయము. ఆదికాండము 46వ అధ్యాయం 26వ వచనం. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో, నీ సంతానము వారు తమది కాని పరదేశమందు నివసించి వారికి దాసులుగా ఉంటారు. అంటే యోసేపు బ్రతికినంత కాలం కూడా బాగానే ఉంది వాతావరణము. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపును ఎరుగని ఒక ఫరో పరిపాలన చేయడం ప్రారంభించేశాడో, ఇక ఇశ్రాయేలుడికి కష్టాలు రావటం ప్రారంభమైపోయినవి. బహు భయంకరంగా శ్రమ పెట్టేశారు ఇశ్రాయేలీని. ఇటుకల పనిలో ఇశ్రాయేలును ఉపయోగించుకున్నారు, పొలం పనిలో ఇశ్రాయేలును ఉపయోగించుకున్నారు, ఆ గడ్డి కోసే పనిలో, పశువులు కాసే పనిలో ఇశ్రాయేలును ఉపయోగించుకున్నారు. ఒక్కొక్కసారి పని చేయకపోతే ఇశ్రాయేలీని ఐగుప్తులు ఏం చేశారో తెలుసా, కొట్టారు కూడా. అంటే బహు కఠినమైన దాసత్వంలో వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు గడిపేశారు. తర్వాత ఒకరోజు దేవుడు మోషేను పంపించేసి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని విడిపించిన సంగతి మనకు తెలుసు కదా. 14వ మాట కూడా నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వచనం, 37వ వచనం కూడా. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను.
40 ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశము నుండి బయలుదేరిపోయాను. 430 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుంచి బయలుదేరిపోయాను. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ప్రవచనం నెరవేరిందో. అనుకున్నట్లు 40 సంవత్సరాలు వారు నడిపించేసి యెహోషువ నాయకత్వంలో అబ్రహాముకి వాగ్దానం చేసిన కనాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వలేదా? అంటే ఇది భవిష్యత్ కాదా? అంటే భవ్యులు ప్రవచనం చెబితే దాన్ని నెరవేర్చుకోలేదా? కాబట్టి మనుషులకి రేపేమి జరుగుతుందో మనుషులు చెప్పలేరు. మనుషులు భవిష్యత్ చెప్పలేరు. భవిష్యత్ చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడు ఒక్కడ మాత్రమే భవిష్యత్ చెప్పగలడు. మనుషులు భవిష్యత్ చెప్పలేరు. ఈరోజు అనేక మంది దేవుని పేరిట అబద్ధపు ప్రవచనాలు పలకటం కూడా మనం చూడవచ్చు. అబద్ధపు ప్రవచనాలు చెప్పి మనుషుల్ని మోసపుచ్చడం ఈరోజు లోకంలో మనకు కనిపిస్తుంది. ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడో వాళ్ళు ముందుగానే గెలిచే చెప్తారంట. ఎలా? కానీ గ్రంథం ఏం చెప్పేసింది? రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ మధ్య ఎన్నికలు జరిగినవి కదా. ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగినవి కదా. ఈ మధ్య ఆంధ్రాలో ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఫ్యాన్ గిరా 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 స్పీడ్గా తిరగబోతుంది అన్నాడు. అంటే దేవుని పేర ఆ ప్రవచనం చెప్పాడు. మరి ఇంతకీ ఆ ప్రవచనం నెరవేరిందంటే ఆ ప్రవచనం ఫెయిల్ అయినట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్యాన్ ఏం చేయబోతుందంట? గిరా 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 తిరగబోతుంది. తెలంగాణలో కారు యొక్క స్పీడు వేగం పెరగకపోతుంది అంటే దాని అర్థం ఏంటి? మరి ఇంతకీ వచ్చిందా? ఆ ప్రవచనం నెరవేరిందా? భవిష్యత్తు చెప్పావు కదా, అది నెరవేరిందా? అంటే భవిష్యత్తును మనుషులు చెప్పలేరు. ఏ రాజకీయ నాయకులు గెలుస్తారో జంతువుల దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది శోధిస్తారు. ఒక ఆక్వేరియంలో ఒక చేప చెప్పగలదంట, పంజరంలో ఉన్న ఒక కుందేలు చెప్పగలదంట. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యము? భవిష్యత్తుని ఎవరు చెప్పగలరు? దేవుడే. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. దేవుడు అంటే భవిష్యత్తును చెప్పేవాడై ఉండాలి. 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6 నుంచి. ఇశ్రాయేలు రాజున యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అంటే నేను భవిష్యత్తును తెలిపినట్లు తెలపగలవాడెవడైనా ఉన్నాడా ఇశ్రాయేలులారా? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ గురించి కేవలం దేవుడు మాత్రమే చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ఆశ్రయించే దేవుళ్ళుగా పిలువబడేవి ఏ మాత్రం కూడా భవిష్యత్తు చెప్పలేవు. కాబట్టి గ్రంథం భవిష్యత్తు చెప్పగలదా? అంటే రాబోయే విషయాలు, రాగల సంగతులు, అంటే జరగబోయే సంగతులని బైబిల్ చెప్పగలదంటే చెప్పింది బైబిల్. ఒకటా రెండా? ఎన్నో కోకొల్లలు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం చెప్పింది. అసలు గ్రంథం అంతా కూడా ప్రవచనాల పొట్ట. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటే ఎన్నో ప్రవచనాలు బైబిల్ పలికింది, నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయింది. బైబిల్ దేవుని గ్రంథం కాదా? నేను పలికిన ప్రవచనం అర్థమైపోవచ్చు. రేపు పలానా చోట భూకంపం వస్తుందంటే అది నెరవేరుద్దా? లేకుంటే పలానా 10 రోజుల్లో పలానా ఏరియాలో తుఫాను రాబోతుందంటే అది నెరవేరుద్దా? అంటే మనుషులు పలికిన ప్రవచనం నిరర్ధకమైపోతాయి, కానీ దేవుడు పలికిన మాట మాత్రం నిరర్ధకము కానేరదు. మరియా అక్కడ దూత మాట్లాడాడు కదా. చూద్దాం ఇంకా. నెంబర్ 2, బేతేలు బలిపీఠమును గూర్చిన ప్రవచనం. నెంబర్ 2, బేతేలు బలిపీఠమును గూర్చిన ప్రవచనం. మీకు తెలిసినట్లు ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలు అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. యూదా రాజ్యానికి రెహబాము రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజ్యానికి యెరోబాము రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన స్థలం ఉంది, అది యెరూషలేము పట్టణం.
సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా పురుషులందరూ కూడా ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడున్నా సరే దేవుడు ఏర్పాటు చేసిన స్థలం దగ్గరికి వెళ్ళాల్సిందే. రాజ్యం 2 భాగాలు అయిపోయిన తర్వాత 10 గోత్రాలు ఒకవైపు అయిపోయినవి, 2 గోత్రాలు ఒకవైపు అయిపోయినవి. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే యెరూషలేము పట్టణము. ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. కాబట్టి ప్రపంచంలో నలుమూలన ఉన్న పురుషులందరూ కూడా ఏం చేయాలంటే సంవత్సరానికి 3 మార్లు ఖచ్చితంగా దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి రావాలి. ఇప్పుడు రాజ్యం 2 భాగాలు అయిపోయింది. 10 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలు ఏం చేశారంటే తిరిగి మరలా దేవుని దర్శించడానికి, అలాగే బలులు అర్పించడానికి, అనేక అర్పణలు అర్పించడానికి యెరూషలేము పట్టణం ప్రయాణమై వస్తున్నారు. యెరోబాముకి ఒక దురాలోచన వచ్చింది. వీళ్ళు దేవుని పేర తిరిగి మరలా యెరూషలేము వెళ్ళిపోతున్నారు. ఒకవేళ వీళ్ళ మనసు తిరిగి మరలా తమ యజమానుడి తట్టు అయిన రెహబాము తట్టు తిరుగుద్దేమో, ఒకవేళ అప్పుడు రాజ్యం నాది కాక ఈ రాజ్యం అంతా తిరిగి మరలా రెహబాముది అయిపోద్దేమో, దావీదు సంతానంది అయిపోద్దేమో అనుకుని ఏం చేశారంటే ఒక దురాలోచన చేశాడు. ఏంటి ఆ దురాలోచన అంటే ఆ బేతేలు అనేది ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణము. దాను ఒకటి, బేతేలు ఒకటి. దానులో ఒక దూడను నిలబెట్టాడు, బేతేలులో ఒక దూడను నిలబెట్టాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు యెరూషలేము పట్టణం పోవటం బహు కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవా ఇదే. ఏది? దూడ. అంటే ఆ బానిసత్వపు, అంటే ఆ ఇనుప కొలిమిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించి విశ్రాంతిలోనికి వాగ్దానం చేసిన భూమిలోనికి నడిపించింది ఎవరంట? ఇదిగో ఇదే. అప్పుడు యెరోబాము గురించి రాయబడిన మాట ఏంటంటే తను పాపం చేయటం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడయ్యాడు. అంత మార్చేశాడు. ఇక అంటే పలానా రోజు అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా పలానా డేట్లో ఏం చేయాలంటే ఒక పండుగ చేయాలి, డేట్ మార్చేశాడు. యాజకులు మార్చేశాడు. అంటే సామాన్య మనుషుల్ని యాజకులుగా మార్చేశాడు. చివరికి ఒక రోజు ఏం చేశాడంటే ఆ దూడకి దూపం వేయడానికి తానే బలిపీఠం ఎక్కాడు. కాబట్టి తానే బలిపీఠం ఎక్కి ధూపం వేస్తున్న సమయంలో యోధా దేశం నుంచి ఒక దైవజనుడు వచ్చేసాడు. యోధా దేశం నుంచి ఒక దైవజనుడు వచ్చేసి అక్కడ ఉన్న రాజుతో మాట్లాడలేదు, మనుషులతో మాట్లాడలేదు, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. ఆ మనిషి ఏమంటాడు? బలిపీఠమా, బలిపీఠమా వినుము, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన వారి శల్యములను అతడు నీ మీద కాల్చివేయును. ఏ సంతానంలో పుడతాడు, తల్లిదండ్రులు ఏం పేరు పెడతారు, పుట్టిన తర్వాత అతను ఏం పని చేస్తాడు? ఎంత అద్భుతం అండి! చూడండి ఒకసారి, ఎంత మహా అద్భుతం అండి అది. కాబట్టి గ్రంథం ఒక అద్భుతమైనది, విశేషమైన గ్రంథం. అంటే బైబిల్ ఒక విశేషమైన గ్రంథం. అంటే సుమారు క్రీస్తు పూర్వము 975లో అతను ప్రవచనం చేశాడు. అది ఎప్పుడు నెరవేరిందంటే క్రీస్తు పూర్వం సుమారు 625 నెరవేరింది. అంటే సుమారు 350 సంవత్సరాల తర్వాత, లేకుంటే సుమారు ఒక 300 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దనే విషయాన్ని యోధా దేశం నుంచి వచ్చిన ఒక దైవజనుడు చెప్పేశాడు. ఒక సామాన్య మనిషి అయితే ఎలా చెప్పగలడు? సహోదరులారా, ఎవరు పలికించారు అతని చేత? దేవుడు కాదా? ఇప్పుడు దేవుడు పలికించకుండా 300 సంవత్సరాల తర్వాత ఇదిగో పలానా సంతానం నుంచి ఒక శిశువు పుడతాడు, తల్లిదండ్రులు పలానా పేరు పెడతాడు, అతను పుట్టి పెద్దయిన తర్వాత పలానా పని చేస్తాడని నేను చెప్పగలను? నువ్వు చెప్పగలవా? మరి ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్పగలడు, దేవుడే చెప్పగలడు. కాబట్టి ప్రవచనాలు వాటి నెరవేర్పుల ఆధారంగా బైబిలే దేవుని యొక్క గ్రంథం అని రుజువు చేయబడుతుంది. బైబిలే దేవుని గ్రంథం. సైంటిఫికల్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తున్నాయి, భౌగోళిక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి, ప్రవచనాలు వాటి నెరవేర్పులు మనకు కనిపిస్తున్నాయి. ఆ గ్రంథానికి పుష్కలంగా సాక్షులు ఉన్నారు. కనులారా చూసి చెవులారా విని రాశారు గ్రంథాన్ని. ఎక్కడి నుంచో కాపీ కొట్టి రాసింది కాదు గ్రంథం, లేకుంటే చదివి వీళ్ళు గ్రంథం రాయలేదు, ఎక్కడో వేరే పుస్తకాలు చదివి గ్రంథం రాయలేదు. చదువుదామా మాటలు? రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయం. ముందుగా 12:33లో ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 19వ దినమందు బేతేలు తను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటికి తానే బలిపీఠం ఎక్కెను.
13:1. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది. సొంతంగా రాలా మనిషి. ఎవరు పంపించాడు? దేవుడు పంపించాడు. దేవుడు మాట్లాడించాడు. యెహోవా చేత సెలవునుంది అంటే ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చాడు ఆ మనిషి? ఎవరు పర్మిషన్తో వచ్చారంటే దేవుని పర్మిషన్తో వచ్చాడు. యెహోవా చేత సెలవునుంది. యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేటుకై యెరొబాము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునికి ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. మరలా చెప్తున్నాడు. 1, అతను ఏ సంతానంలో పుడతాడు. 2, అతనికి ఏం పేరు పెడతారు. 3, అతని పని ఏంటి? సంతానం ఏంటిది? దావీదు సంతానం. అతనికి ఏం పేరు పెడతారు? యోషియా. ఏ పని చేస్తాడు? శల్యాలను కూడా నీ మీద దహనం చేస్తాడు. అంటే సమాధిలో ఉన్న శవాలను తీసి నీ మీద దహించేస్తాడు. మరి నెరవేరిందా? చూద్దాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 1. మీరు తర్వాత 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం తర్వాత 23వ అధ్యాయం అంతా కూడా చదివితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మనిషి ఆ యోషియా పెరిగి పెద్దయిన తర్వాత కొన్ని అద్భుతమైన సంస్కరణలు కూడా చేశాడు యోషియా. 22వ అధ్యాయం 1. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేము నందు 31 సంవత్సరం లేనెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయకు కుమార్తె అయిన ఎదీదా. యోషియా జన్మించాడు ప్రవచించిన ప్రకారంగా. అసలు విషయం మనం చదువుతున్నాం. 23వ అధ్యాయము 15. బేతేలులో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారకుడైన నెబాతు కుమారుడు యెరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరా దేవి ప్రతిమను కాల్చివేశారు. ఎవరు? అతడంటే యోషియా. 16. యోషియా అటు తిరిగి అతట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులు ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడకు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము ఏం చేశారంట? సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడకు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1. దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా జరిగించెను. 17. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి. సమాధిలో ఉన్న శల్యాలను మొత్తం తీసి కాలుస్తున్నాడు. ఒక సమాధి కనిపి ఎవరిది? అప్పుడు అక్కడ వాళ్ళు అయ్యా నువ్వు జన్మించిన తర్వాత ఇదిగో ఈ బలిపీఠానికి ఈ బలిపీఠ మీద ధూపం వేసిన వాళ్ళకి ఇదిగో నువ్వు ఇలా కాల్ చేస్తావని నీ గురించి ముందుగా చెప్పిన ఆయన సమాధి ఇది. ఎంత అద్భుతం సహోదరులారా. గ్రంథం అద్భుతమైందండి. మనసు పెట్టి చదువు, మనసు పెట్టి ఇంట్రెస్ట్తో చదువు. గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందో. పక్షపాతం లేకుండా చదువు ఒకసారి. పక్షపాతం లేకుండా సొంత కళ్ళజోడు పెట్టి సొంత ఆలోచనలు దురాలోచనలతో చదువు మా గ్రంథాన్ని. నీ సొంత ఆలోచనలతో కాకుండా సత్యాన్ని పరిశీలించాలి అనే ఆలోచనతో చదువు. గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందో. నెంబర్ 3, బబులోను చెరణ గురించిన ప్రవచనం. అప్పుడు ఆ ఆదికాండ 15వ అధ్యాయం ఏం జరిగింది? అబ్రహాము సంతానం పుట్టక ముందే ఇశ్రాయేలులు ఐగుప్తులో దాసులుగా ఉంటారని చెప్పేశాడు. ఇప్పుడు యూదులు బబులోను చెరకు వెళ్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. యూదులు బబులోను చెరకు వెళ్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. అది యూదా రాజైన హిజ్కియా కాలం, అంటే సుమారు క్రీస్తు పూర్వము 712 ఆ ప్రాంతం. 712 ఆ ప్రాంతం. అప్పుడు అష్షూరు ప్రపంచాన్ని ఏళ్తాం. యూదా దేశాన్ని హిజ్కియా ఏలుబడి చేస్తున్నాడు. అష్షూరు రాజ్యం వెళ్తుంది. అనేకమైన వాటిని అనేక దేశాలని సామ్రాజ్యాలను జయించుకుంటూ యూదా దేశం మీదకి వచ్చేసింది. దేవుడు అద్భుతంగా అష్షూరు చేతిలో నుంచి యూదాను తప్పించినట్లు మీకు తెలుసు. మనకి దాని గురించి మనం చర్చించుకోవట్లేదు. దేవుడు అద్భుతంగా యూదాను కాపాడాడు. హిజ్కియాకు ఆ కాలంలో ఒక మరణకరమైన రోగం వచ్చేస్తుంది. అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని అతనికి సుమారు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేస్తాడు.
ఈ హిజ్కియా మరణకరమైన రోగం కలిగింది, తిరిగి కుదిరిపడిన సంగతి బబులోను రాజుకి వినపడ్డప్పుడు, ఆ బబులోను రాజు ఏం చేస్తాడంటే తన సేవకులతో పాటు ఏం చేస్తాడంటే హిజ్కియాను దర్శించడానికి వస్తాడు, పరామర్శించడానికి వచ్చేస్తుంటాడు. అతనికి వాస్తవానికి వేరే ఆలోచన ఉంది, అది వేరే సంగతి. ఎందుకంటే అన్ని సామ్రాజ్యాలు అషూరు చేతిలో ఉన్నాయి, కానీ యోధా మాత్రం అషూరుకు లోబడలా. కాబట్టి యోధాతో సంబంధం పెంచుకోవడానికి, యోధాతో బంధాన్ని కలుపుకోవడానికి ఏం చేశాడంటే ఆ బబులోను రాజు హిజ్కియా దగ్గరకు వచ్చేసాడు. అంటే యోధాతోటి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, లేకుంటే హిజ్కియా బబులోనుతోటి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి. అక్కడ హిజ్కియా ఒక పొరపాటు చేస్తాడు. హిజ్కియా చేసిన పొరపాటు ఏంటంటే ఆ బబులోను నుంచి సేవకులు వచ్చేసినప్పుడు అతను ఏం చేసినట్టు వాళ్ళని లోపలికి ఆహ్వానించేసి సమస్తం కూడా యెహోవా మందిరంలో ఉన్నవి, రాజనగర్లో ఉన్నవి, ఆయుధశాలలో ఏది మరుగు చేయకుండా చూపించేస్తాడు. అది అతను చేసిన పొరపాటు. అది దేవునికి నచ్చలేదు. దేవుడు యెషయాకు లైవ్లో చూపించేశాడు. అప్పుడు యెషయా ఏం చేశాడు, వెంటనే హిజ్కియా దగ్గరకు వచ్చేసి మాట్లాడతాడు. ఒకసారి యెషయా గ్రంథం 39వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మూడో పాయింట్ మనం ఆలోచన చేస్తాం అంటే బబులోను చెరణ గురించిన ప్రవచనం. అంటే యూదులు బబులోను చెరకి వెళ్తారని సుమారు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లు మనం చూడవచ్చు. 1 నుంచి 7 వచనాలు. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరదక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతను వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఎంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థముల గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల్లో ఉన్నది సమస్తమును వారికి చూపించెను. మనం కూడా ఈ పొరపాటు చేస్తామండి. ఒకసారి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంట్లో ఏ వస్తువునే చూపిస్తుంటాం మనం. మా బీరో చూద్దుగండ్రా, మా ఫ్రిడ్జ్ చూద్దుగండ్రా, ఇదిగో మా బెడ్రూమ్ చూద్దుగండ్రా, ఇదిగో మా చీరలు ఎలా ఉన్నాయి నా దగ్గర, ఇదిగో లేకుండా నా డ్రెస్ ఎలాగుంది, ఇదిగో ఈ వస్తువు కొనుక్కొచ్చాడు, అది ఆ వస్తువు తెచ్చేసాడు. అవసరం లేదు. నీకేదందో చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన తాహాతో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నున్నా సరే ఒదుగుంటే మంచిది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఎందుకు చూపిస్తున్నావు? ఇది మా దగ్గర ఇది ఉంది అంటే నీది ఏదన్నా ఏది అంటే ఏం చూపించాలని అవసరం లేదు. హిజ్కియా చేసిన పొరపాటు అవసరం మనం కూడా చేస్తుంటాం. అప్పుడు యెషయా వచ్చేసాడు. 3వ వచనంలో ఏమంటే ప్రవక్తన యెషయా రాజుని హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనేది నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చినని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూసి అడగగా హిజ్కియా నా పదార్థములను దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తము నేను వారికి చూపించినను. అతడు యెషయా హిజ్కియా తిట్టెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. నీ గర్వానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. హిజ్కియా అంటే నా దగ్గర ఇది ఉంది అంటే తన బల ప్రభావాలు, అంటే నేను ఎంత బల ప్రభావం కలిగిన వాడనో, ఇదిగో నా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఇదిగో నా దగ్గర ఎంత సొత్తు ఉందో, ఇదిగో చూస్తావా? నువ్వు ఏదైతే చూపించావో అదంతా కూడా ఏం చేయబడుద్దంటే బబులోను సంవత్సరానికి వెళ్ళిపోద్ది అంతా. మరి ఇది నెరవేరిందా? ఇది ఎవరి కాలం నెరవేరింది సహోదరులారా? ఇది ఎవరి కాలం నెరవేరింది? క్రీస్తు పూర్వము 606, 586 ఆ మధ్య కాలంలో. క్రీస్తు పూర్వము 606, 586 ఆ మధ్య కాలంలో నెబుకద్నెజరు యూదా దేశం మీదకి దాడి చేస్తాడు. ఇప్పుడు ప్రవచనం ఎప్పుడు పలికాడు? అష్షూరు రాజ్యం చేస్తున్నప్పుడు, హిజ్కియా రాజ్యం చేస్తున్నప్పుడు, యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు. ఇప్పుడు అష్షూరు రాజ్యం అంతమైపోయింది, హిజ్కియా రాజు చనిపోయాడు, ప్రవచించిన ప్రవక్త కూడా చనిపోయాడు. మరి ప్రవచనం నిరర్ధకమైందా? ఇప్పుడు పలికిన మాట, యెషయా పలికిన ప్రవచనము అది నిరర్ధకమైందా? పలికిన వ్యక్తి చనిపోయాడు.
ఎవరితో ఆ ప్రవచనం పలికాడో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవరి కాలంలో ఆ ప్రవచనం పలకబడిందో ఆ రాజ్యం కూడా అంతమైపోయింది. కానీ ప్రవచనం మాత్రము నిరర్ధకం కాలేదు. అనుకున్నట్లుగా క్రీస్తు పూర్వం 606, 586 మధ్య కాలంలో నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తి, ఎవరి కాలంలో? యెహోయాకీము, యూదారాజైన యెహోయాకీను, అలాగే యూదారాజైన సిద్కియా కాలంలో 3 దఫాలుగా నెబుకద్నెజరు యూదా దేశం మీదకి దండెత్తి యెరూషలేం పట్టణాన్ని పాడు చేసి, దేవాలయాన్ని పడగొట్టి, అది కాల్చివేసి, అందులో ఉన్న సొత్తునంతా తీసుకొని పోయాడు రాజనగర్లో. అలాగే దేవాలయంలో దేవుని మందిరపు పనిలో ఉపయోగించి ఆ ఉపకరణాలన్నింటినీ తీసుకొని పోయాడు. అంత మాత్రమే కాకుండా సుమారు కొన్ని వేల మంది ఈదులను ఏం చేశారంటే చెరపట్టుకొని పోయాడు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము, 25వ అధ్యాయము. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం చదివితే మనకు స్పష్టంగా సంగతులు కనిపిస్తుంటాయి సహోదరులారా. ప్రవచనాలు, వాటి నెరవేర్పులు. అంటే బైబిల్ భవిష్యత్తు చెప్పగలదంటే యూదుల యొక్క భవిష్యత్తుని బైబిల్ చెప్పింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గ్రంథం. నిరర్థకమైన మాటలు ఇవి. పలికిన వ్యక్తి చనిపోయాడు, కానీ ఆ మాట మాత్రం నిరర్థకం కాలేదు. రాజుల 2వ గ్రంథం 24, 25, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం చదివితే అతని గురించి నెబుకద్నెజరు దాడి చేయటము, ఆ యూదులు చెరగొని పోవటం మనకు స్పష్టంగా తెలుస్తుంది. నెంబర్ 4, బబులోను సామ్రాజ్యం పతనం గురించి ప్రవచనం. ఇది ఇంకా మహా అద్భుతమైనది. బబులోను సామ్రాజ్యం యొక్క పతనం గురించి ప్రవచనం. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత విశేషంగా ఉంటుందంటే, అసలు అప్పటికి బబులోను సామ్రాజ్యం అనేదే లేదు. అంటే వాస్తవానికి బబులోను అనేది క్రీస్తు పూర్వము 2000 ప్రాంతంలోనే స్థాపించబడింది. కానీ అది అప్పటికి ఈ ప్రవచనం పలికే సమయానికి అది ప్రపంచ శక్తిగా ఎదగల. మళ్ళీ నా మాట అపార్థం చేసుకోమాకండి. బబులోను సామ్రాజ్యం లేదంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే బబులోను స్థాపించబడింది. బబులోను అనే ప్రాంతం ఉంది. అబ్రహాము కల్దీయుల ఊరువాడు కదా. కానీ ఈ ప్రవచనం పలికే సమయానికి అది ప్రపంచ శక్తికి ఎదగల. ఏదో ఒక చిన్న రాజ్యం, చిన్న రాజ్యం, అదంతే. ఒక చిన్న రాజ్యం ఒక ప్రాంతంలో. అది ప్రపంచ శక్తిగా ఎదుగుద్ది. అసలు నెబుకద్నెజరు అనేవాడే లేడు. అసలు అది ప్రపంచ శక్తిగా ఎదగలేదు. నెబుకద్నెజరు అప్పటికి పుట్టలేదు. అది ప్రపంచ శక్తిగా ఎదుగుద్దని, అది ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుందని, అలాగే అది పతనమైపోయిద్ది అనే విషయాన్ని కూడా ప్రవచించాడు గ్రంథం. చూడండి ఎంత అద్భుతమో. అసలు ప్రపంచ శక్తి, అసలు ప్రభుత్వమే లేదు దానికి. ప్రభుత్వమే లేనప్పుడు అది ప్రభుత్వంలోకి వస్తుంది. ఆ ప్రభుత్వం పతనమైపోద్ది అనే విషయాన్ని మాట్లాడింది గ్రంథం. బాబిలోనియా కథ కాదు అది, సందమ కథ కాదు, అది పేదరాశి పెద్దమ కథ కాదు. బాబిలోనియా సామ్రాజ్యం గురించి అది హిస్టారికల్ ఎవిడెన్స్. బహుశా ఇరాన్ ఆ ప్రాంతంలో బబులోను సామ్రాజ్యం, పారసిక సామ్రాజ్యం. చరిత్ర కూడా బాబిలోనియా గురించి మాట్లాడద్ది. గ్రంథం మాట్లాడింది బాబిలోనియా గురించి. పేదరాశి పెద్దమ్మ కథ కాదు అది. బైబిల్ అంటే చందమామ కథల పుస్తకం కాదు ఇది. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో అది అంటే ఎక్కడ మనకు కనిపిస్తుంటుంది, దాని ఔన్నత్యం గురించి చూద్దాం. 2 వచనాలు. అంటే దాని ఔన్నత్యం గురించి చూద్దాం, దాని పతనం గురించి కూడా మనం చూద్దాం. అదే ఔన్నత్యంలోకి వస్తుంది. దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడటం మనకి తెలుసు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5-6 వచనం. 27వ అధ్యాయము 5-6 వచనం. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద నరులను, జంతువులు నేను సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచును వారికి ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను.
ఇదిగో ఇప్పుడు ప్రపంచాన్ని నెబుకద్నెజరు యొక్క చేతికి అప్పగించబోతున్నా. అంటే ఆ కాలంలో ప్రపంచాన్ని నెబుకద్నెజరుకి అప్పగించింది ఎవరంటే పరమదేవుడు. అది తన సొంత శక్తి, సైన్య బలం, జ్ఞానం కాదు. నెబుకద్నెజరు యొక్క బలం కాదు అది. ఎవరు అప్పగించారు? దేవుడు. చదువుదాం ఇంకొక మాట కూడా. దానియేలు గ్రంథం 5:18. రాజా చిత్తగించము, మహోన్నతులకు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రికి నెబుకద్నెజరుకి ఇచ్చెను. ఎవరిచ్చారు? మహోన్నతులకు దేవుడు ఇచ్చాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున దేవుడిచ్చాడు. అది 2:37. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయున్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమర చేతికి అప్పగించి ఉన్నాడు. ఎవరు అప్పగించారు? దేవుడు. ఎవరికి అప్పగించాడు? నెబుకద్నెజరుకి. ఏమేమి అప్పగించాడు? మనుషులు, ఆకాశ పక్షులు, భూజంతువులు. అంటే నెబుకద్నెజరుకి ఒక ఔన్నత్యం, ఒక మహద్దశ ఇచ్చింది ఎవరంటే దేవుడు ఇచ్చాడు. దాని పతనం గురించి కూడా మాట్లాడింది గ్రంథం. అంటే ఆశ్చర్యం, ఒక అద్భుతం అండి, మహా అద్భుతం అది. అసలు నెబుకద్నెజరు పుట్టక ముందే నెబుకద్నెజరు యొక్క పతనం గురించి మాట్లాడింది గ్రంథం. అది కదా గ్రంథం అంటే. నెబుకద్నెజరు పుట్టక ముందే నెబుకద్నెజరు యొక్క నాశనం గురించి మాట్లాడింది. నెబుకద్నెజరు యొక్క పతనం గురించి మాట్లాడింది గ్రంథం. బైబిల్ దేవుని గ్రంథం కాదా? బైబిల్ దేవుని గ్రంథం కాదా? యెషయా గ్రంథం 13:14. ఈ 2 అధ్యాయాలు మనం చదివితే యెషయా గ్రంథం ఏమో బబులోను గూర్చిన వచ్చిన దేవోక్తి అంటాడు. 14 అధ్యాయులనేమో నెబుకద్నెజరు గురించి మాట్లాడుతుంటాడు. అందుకే యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు ఏ కాలంలో ప్రవక్తలైనా ఉజ్జియా, యోతాము, ఆహాజ్, హిజ్కియా ఆ కాలంలో నెబుకద్నెజరు పుట్టాడా? నెబుకద్నెజరు ఉన్నాడా? లేడు. నెబుకద్నెజరు పుట్టక ముందే నెబుకద్నెజరు ఎలా పతనం అయిపోతాడు? ఏంటా బైబిల్? నీకు ఒక కథల పుస్తకంగా అనిపిస్తుందా బైబిల్? ఇది అనగనగనగా ఒక రాజా, అనగనగనగా ఒక హిజ్కియానా? కాదు. అనగనగనగా ఒక దావీదా? కాదు. జరిగిన వాస్తవాలు అండి. జరిగిన వాస్తవాలు అవి. తేజ నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. మేఘమండలం మీదకి ఎక్కేదను, సభాపర్వతం మీద కూర్చుందను, మహోన్నతులతో సమానంగా చేసుకుని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజరు గురించి, బబులోను రాజుని గురించి అపహాస్యపు గీతం ఎత్తి నీవిట్లు పాడిదమని యూదా గురించి మాట్లాడుతున్నాడు. అంటే యూదులు నెబుకద్నెజరు గురించి పాడిన ఒక అపహాస్యపు గీతమే యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న సందేశం ఏంటంటే యూదులు నెబుకద్నెజరు గురించి పాడిన ఒక అపహాస్యపు గీతం. అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, అది ఎలా కూలిపోద్ది, ఏ ప్రభుత్వం కూలగొట్టుద్ది, ఎవరు చెప్పగలరు? ఇది నువ్వు చెప్పగలరా? నేను చెప్పగలనా? ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్పగలడు. ఎందుకంటే మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి అయి ఉండి, మానవ ప్రభుత్వాల మీద అన్నిటి మీద ఎవరి దగ్గర అంటే దేవుడు అధికారి. ఆయన మాత్రం చెప్పగలడు. నువ్వు ఎలా చెప్పగలవు? ఏ ప్రభుత్వం వస్తుంది తర్వాత, ఆ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇంకే ప్రభుత్వం వస్తుంది. మనుషులు చెప్పలేరండి అవి. పారసీకుడైన కోరేషుని గురించిన ప్రవచన బాబా ఇది ఇంకా అద్భుతం అండి. అది పారసీకుడైన కోరేషుని గురించి, ఒక అన్యుడి గురించి అంటే అతనికి తల్లిదండ్రులు ఏం పేరు పెడతారో, పేరుతో సహా ప్రవచించింది గ్రంథం. ఎలా పలికాడు యెషయాకు ఎలా తెలుసు? నెబుకద్నెజరు పతనమవుతున్న సంగతి యెషయాకు ఎలా తెలుసు? కోరెషు ఎలా తెలుసు? కోరెషు పని గురించి యెషయాకు ఎలా తెలుసు? యెషయా పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు, దేవుడు పలికించాడు. కోరెషు గురించిన ప్రవచనం యెషయా గ్రంథం
44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజు నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదురు వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న స్థలమును సరళము చేసేదను, ఎత్తని తలుపులను పగలగొట్టేదను, ఇనప గడిలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవానగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములను, మరుగిన ధనములను నీకిచ్చెదను. 13వ వచనం. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణము కట్టించును. అంటే అతను ఏం పని చేయబోతున్నాడు అంటే అతను చేసే పని ఏంటి కూడా చెప్పింది గ్రంథం. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు, లంచము పుచ్చుకొనకయు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. నేను వెలివేసిన వారిని అంటే దేవుడు ఎవరిని వెలివేశాడో కోరేషు వారిని విడిపిస్తాడు. దేవుడు ఎవరిని వెలివేశాడు? యూదుని వెలివేశాడు. ఎక్కడికి? బబులోను ప్రాంతానికి విసిరేసేశాడు. ఆ బబులోను ప్రాంతంలో యూదులను ఏం చేస్తాడంట? కోరేషు విడిపిస్తాడు. ఎంత అద్భుతం అండి ఇది! బైబిల్ దేవుని గ్రంథం కాదా? యేసుక్రీస్తు వారు మన దేశంలో పుట్టకపోతే, గ్రంథం మన దేశంలో రాయకపోతే ఇది మనకి చెందదా? ఇది దేవుని గ్రంథం కాదా బైబిల్? ఒక సామాన్య మనుషులు ఎలా చెప్పగలరు? దేవుడు పలికించకపోతే యెషయాకు ఎలా తెలిసేది? అతడు నా పట్టణమును కట్టించును, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును, యెహోవా మందిరము కట్టబడుననియు. నిరర్థకమైంది ఈ మాట? నిరర్థకం కాలేదు. యెషయా చనిపోయాడు. యెషయా చనిపోయిన తర్వాత మరి ప్రవచనం నిరర్థకమైందా? నిరర్థకం కాల. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందున దేవుని యెహోవా లోకమందున సకల జనములు నావశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. అనుకున్నట్లుగా జెరుబ్బయలు యెహోషువ నాయకత్వంలో సుమారు 50,000 మంది యూదులు యూదా దేశం వచ్చేసి దానికి దేవాలయానికి పునాది వేయటం నెరవేరలేదా? ప్రవచనం గ్రంథం భవిష్యత్తు చెప్పగలదా? అద్భుతంగా చెప్పింది. ఎన్ని ప్రవచనాలు! ఒకటి కాదు, ఇంకా ఎన్నో ప్రవచనాలు. 1, 2, 3, 4 కాదు, ఎన్నో ప్రవచనాలు. వందల సంఖ్యలో ప్రవచనాలు ఉన్నాయి గ్రంథంలో. కొన్ని వందల సంఖ్యలో గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నింటి కూడా గ్రంథము నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయింది. చివరగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు అయితే ఇంకెంత అద్భుతం అంటే అవి ఇంకెంత అద్భుతం. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు అయితే నెంబర్ 1 ఆయన జననం గురించిన ప్రవచనం. అంటే ఆయన ఎవరి సంతానంలో పుడతాడు? అబ్రహాం సంతానం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. అలాగే దావీదు సంతానం, స్త్రీ సంతానం. ఆయన జననం గురించి ఎవరి గర్భాన పుడతాడు? కన్య గర్భాన. నెరవేరింది మన ప్రవచనం. ఇంకా ఆయన పరిచర్య గురించి అంటే ఆయన ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. 1 నుంచి 3 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16, 17 వచ్చిన నెరవేర్పు మనకు కనిపిస్తున్నది. ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తాడు? అలాగే ఆయన చేసే అద్భుతాలు యెషయా గ్రంథం 36వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో మనకు కనిపిస్తుంటది. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనంలో మనకు కనిపిస్తుంది నెరవేర్పు. ఆయన చేసే అద్భుతాలు. ఆయన మరణం గురించి 2వ కీర్తనలో మనం చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. నెరవేర్పు మత్తయి సువార్త 27, 28 అధ్యాయాల్లోను, మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటది. ఆయన మరణం గురించే ప్రవచనాలు ఉన్నాయి.
అంటే యేసుక్రీస్తు జన్మ దగ్గర నుంచి ఆయన జీవితము, అలాగే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన 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 జీవితం అంతా కూడా ప్రవచనాలకు సంబంధించిందే ఉంటుంది సహోదరులారా. అంటే మన టైం లేదు కాబట్టి నేను చూపించలేదు, స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణం గురించి, ఆయన సమాధి గురించి యెషయా గ్రంథం 53:9 ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడెను. మత్తయి సువార్త 7వ ఎవరు ధనవంతుడు? యోసేపు. ఆయన పునరుద్ధరణ గురించి దావీదు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడాడు. 16వ కీర్తన 8-11 నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఇదే సందేశాన్ని పేతురుతో మాట్లాడుతున్న అపోస్తలుల 2వ అధ్యాయంలో. మన మూల పురుషులకు దావీదు యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చను. దావీదుకి ఎలా తెలిసి విషయం గురించి? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా నీ సేవకుడు మా తండ్రిని దావీదును పలికించితే అంటాడు పేతురు. ఆయన పునరుద్ధానం గురించి, ఆయన ఆరోహణం గురించి, చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాను. 68వ కీర్తనలో మనకు కనిపిస్తుంది 18వ వచనంలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8-11 మనకు కనిపిస్తుంది ఆ సందేశం. అలాగే ఆయన యాజకత్వము, నీవు మెలికిసేదే క్రమం చొప్పున నిరంతరము యాజకుడువై ఎందువు. హెబ్రీ పత్రికలో మనకు ఆ సందేశం కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తుని గురించి ఆయన జన్మించిన దగ్గర నుంచి ఆయన పునరుద్ధానం వరకు కూడా అన్ని ప్రవచనాలతో కూడుకున్నవి. ఆయన పని కానీ, ఆయన అద్భుతాలు కానీ, సిలువలో పనికి ఆయన మాటలు కానీ, ఎన్ని? ఒకటా రెండా? ఎన్నో. అది దేవుని చిత్తం అయితే అది యేసుక్రీస్తు యొక్క ప్రవచనాల గురించి మనము ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. యేసుక్రీస్తు యొక్క ప్రవచనాల గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. కాబట్టి సహోదరులారా, బైబిలే దేవుని గ్రంథం. కాబట్టి బైబిల్ దేవుని గ్రంథం అని నమ్మటానికి ఏమాత్రం కూడా మనం సందేహం అవసరం లేదు. ఏమాత్రం కూడా మనం సందేహించాల్సిన అవసరం లేదు. బైబిలే దేవుని గ్రంథం అని రుజువులు, ఎన్నో రుజువులు. నేను ముగించేస్తున్నాను. బైబిల్ భవిష్యత్తు చెప్పగలదనే సంగతిని మనం ఆలోచన చేస్తాం. అంటే ప్రవచనాలు, వాటి నెరవేర్పులు. అబ్రహాము యొక్క సంతానం గురించిన ప్రవచనం అది నెరవేరింది. అలాగే రెండోది బేతేలు బలిపీఠను గురించిన ప్రవచనం యెరొబోము కాలంలో ఎంత అద్భుతంగా నెరవేరింది. అలాగే మూడోది యూదులు బబులోను చెరకు వెళ్తారనేది ఒక ప్రవచనం. అలాగే నాలుగోది బబులోను సామ్రాజ్యం యొక్క పతనం. అది అంత అద్భుతం అండి. అసలు నెబుకద్నెజరు పుట్టక ముందే నెబుకద్నెజరు యొక్క పతనం ఎంత అద్భుతంగా మాట్లాడింది బైబిల్. 4 కదా 5 కోరేషుల గురించిన ప్రవచనం. ఒక అన్యుడు అంటే పేరుతో సహా ప్రవచించాడు. ఏం పేరు పెడతాడు తల్లిదండ్రులు అంటే కోరేష్. ఏం పని చేస్తాడు? అతను నా పట్టణం కట్టేస్తాడు, నేను వెలివేసిన వారిని విడిపిస్తాడు. 6 చివరగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు. అంటే టైం లేదు కాబట్టి చెప్పలేదు. అది ఒక సబ్జెక్ట్, అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అది అంటే ప్రవచనాలు, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. అంటే ప్రవచనాలలో యేసు అనే సబ్జెక్ట్ చెప్తాను నేను. ప్రవచనాలలో యేసు, ప్రవచనాలలో యేసు, ప్రవచనాలలో సంఘము, ప్రవచనాలలో క్రైస్తవులు ఉన్నారా? ఒక అద్భుతమైన సబ్జెక్టులు అవి. అంటే ప్రవచనాలలో యేసుక్రీస్తు గురించి ఒక సబ్జెక్టు, ప్రవచనాలలో సంఘం గురించి ఒక సబ్జెక్టు, ప్రవచనాలలో క్రైస్తవుల గురించి ఉందా, దాని గురించి కూడా మనం స్టడీ చేద్దాం. ఎన్నో. కాబట్టి గ్రంథం ఎంతో అద్భుతమైంది, గ్రంథం ఎంతో విశేషమైంది. కాబట్టి బైబిలే దేవుని గ్రంథము. చివరిగా ఇంకొక 2 ఉన్నాయి. అది హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్స్. అంటే చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు. ఆ రెండింటిని మనం చూసి ఈ బైబిల్ దేవుని గ్రంథం అనే సిరీస్ని ముగించుకుందాం. అందరికీ వందనాలు.